మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు ఈ నూతన ఉగాది సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో గ్రహ సంచారములు 3వ వంతు అనుకూలమైనంగా ఉన్నతంగా వ్యవహరిస్తున్నాయి. మరొక సందర్భాల్లో గ్రహ కూటమి ప్రభావం మీకు వ్యతిరేకంగా ఉండడం వల్ల కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. పగ, ప్రతీకార వాంఛలతో మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి కొనసాగుతూ ఉంది. ఆదాయాలు బాగున్నా ఖర్చులు అనుకోనటువంటి ఖర్చుల ద్వారా మీకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు అనేక సందర్భాల్లో నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబ వ్యక్తుల మధ్య అంతంతపు మాత్రమే సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి. ప్రతి పనిలో కూడా మీ తొందరపాటు మీకు ఇబ్బందిని కలుగజేస్తూ ఉంది. ధన ఖర్చును అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు తొందరపాటును ప్రదర్శించకూడదు. ఎట్టి పరిస్థితులలో కూడా మీరు కోపాన్ని ప్రదర్శించినట్టయితే ఆ కోపమే మీకు రావాల్సిన ధనాన్ని, మీ వ్యాపారంలో వృద్ధిని కూడా అడ్డుకునేటువంటి, కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు వీలైనంత వరకు మీ కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. అంతేకాకుండా మకర రాశి వారికి కుటుంబ పరంగా కూడా అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సమస్యలన్నింటినీ కూడా మీరు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి నిర్ణయం వెనకాల సందేశాత్మకమైనటువంటి, ఆలోచనాత్మకమైనటువంటి, ఒక పద్ధతితో కూడినటువంటి, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మీరు మరింత ఉన్నతంగా ఎదగాలని అంటే మీలో ఉన్న కోపాన్ని, మీకు వచ్చేటువంటి కొన్ని చెడు ఆలోచనలను మీరు దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద మకర రాశి వారికి ఆదాయం బాగున్నా ఖర్చు అధికంగా అవుతూ ఉంది. ఊహించినటువంటి పరిణామాలతో అనుకోని అవమానాలు కూడా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో మీకు వ్యతిరేకమైనటువంటి తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. క్రయ విక్రయాల్లో కూడా మీరు కాస్త నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కుటుంబ పరంగా కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మీరు ఎక్కడైతే మిత్రులతో స్నేహం చేస్తారో ఆ మిత్రవర్గమే మీకు శత్రువర్గంగా మారేటువంటి అవకాశం ఉంది. మీరు ధనాన్ని నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేకమైనటువంటి విషయాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద గ్రహ ప్రభావాల ద్వారా, జాతక ప్రభావాల ద్వారా మకర రాశి వారికి ఎదురవుతున్నటువంటి ఈ కోపం ఎక్కువ అవ్వడం కానీ, లేదంటే తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకోవడం లాంటి వీటన్నిటి నుంచి మీరు బయటపడి మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అంటే మీరు నవగ్రహాల్లో చంద్రగ్రహ ఆరాధన చేసినట్టయితే మీకు మీ యొక్క కోపం నియంత్రించబడుతుంది. మీ పనులన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా జాతక పరంగా మీకు ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల నుంచి మీరు శుభ ఫలితాలను పొందాలి అని అంటే మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయాన్ని సందర్శించడం కానీ, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామాన్ని స్మరించడం, ఓం శ్రీ మహాలక్ష్మిన్యే నమః అనే మంత్రాన్ని ప్రతి శుక్రవారం మీరు స్మరించినట్టయితే అమ్మవారి అనుగ్రహం వల్ల చేతికి రావాల్సిన ధనం మీకు చేతికి అందుతుంది. గ్రహపరంగా, జాతకపరంగా మీకు ఎదురవుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఆటంకాలు తొలగిపోయి అమ్మవారి యొక్క మంత్ర పఠనం ద్వారా, సాధన ద్వారా మీ జాతకపరంగా మీకు విశేషమైనటువంటి ధనలాభం కూడా కలుగుతుంది. మొత్తం మీద మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. స్వస్తి.